ఇప్పుడు మీ మమ్మీకి ఏం కొనిచ్చావు మరి నువ్వు బిజినెస్ మా పెట్టి? మమ్మీకి ఫస్ట్ ఒక శారీ కొనిచ్చినాక. ఓకే. ఎందుకంటే ఇంతవరకు మా మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చింది లేదు. హ్మ్. ఇక శారీ కొనిచ్చిన. మా మమ్మీ ఫుల్ హ్యాపీ అయిపోయింది శారీ కొనియంగానే. ఓకే. ఎందుకంటే ఆళ్ళు మనకేమన్నా కొనిస్తే అది మనమే పిల్లలము తల్లిదండ్రులకు ఏమన్నా ఒకటి గిఫ్ట్ ఇస్తే ఆళ్ళు ఆనందంగా చెప్పుకోలేకుండే. మా మమ్మీ అయినా ఇగ ఈ చిన్న చిన్న ఈవెంట్‌లైనా శారీ కట్టుకొని పోయి ఇక వేరే వాళ్ళు అడుగుతారా శారీ కొనిచ్చినా అని ఇక ఫుల్ హ్యాపీ అయితది ఇగ మా మమ్మీ. ఓకే. అట్లా. ఇప్పుడు పానీపూరి దగ్గరికి చాలా మంది అమ్మాయిలే వస్తారు. లే వచ్చిన ప్రతి అమ్మాయి భయ్యా పానీపూరి దియో ప్లేట్ అంటారు. అవును. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏం లేక అబ్బాయిలొస్తారు, అమ్మాయిలొస్తారు. భయ్యా అంటారు. అందరూ భయ్యానే అంటారు. ఇప్పుడు భయ్యా అనకపోతే మనం పెట్టిందే షాప్ అక్క. అవును. అన్న అంటాం. మనం ప్లస్ ఏంది అమ్మాయిలు ఇట్లా అంటారు, అట్లా అంటారు అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయిలకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే మనం కస్టమర్లు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎట్లా చేయాలంటే మంచిగా మాట్లాడుతూనే వస్తారు. ఇప్పుడు వాళ్ళని మనం వేరే తీరులా చేసి వాళ్ళంటే వాళ్ళు పోయి 10 మందికి చెప్తే ఇంకెవ్వరు రారు. ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా పంపారు. నా దగ్గరకు వచ్చే అవును. వాళ్ళు గర్ల్స్ కాబట్టి నేను గర్ల్స్‌కి ఎక్కువ. ఒకవేళ గర్ల్స్ తిననీకి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చిర్రనుకో, మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏమమ్మా జరసేపు కొంచెం సైడ్‌కున్నాను మామ వాళ్ళు తిని పంపించినాక ఏదైనా ఎందుకంటే మన వల్ల ఒక చిన్న వాళ్ళకి ఏం రావద్దు. అవును. ఈ డౌట్ కూడా వీళ్ళు ఇట్లా గెలుపుతుర్రు ఇది అని చెప్పేసి రావద్దు. వాళ్ళు ఒకవేళ గెలికినామా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు పోయి 10 మంది చెప్తే మొత్తం పోతాయి. అవును. ఇంకోటి బయట ఏమన్నా చూసుకోవచ్చు కానీ షాప్ దగ్గర అయితే మా ఫ్రెండ్స్ వచ్చిన వద్దు మామ జర సైడ్‌కి పోర్రి వాళ్ళు పోయినాకనే కస్టమర్లు అని హ్మ్. చెప్పేసి మన సిస్టర్స్ లెక్కనే నేను అనుకుంటా. ఆళ్ళు భయ్యా అనకపోయినా నేనే సిస్టర్ అంటా ముందు. ఓకే. మేడం అని నేనే ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తా. అట్లా. ఎందుకంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనకు అంత మంచిగా రెస్పాన్స్ వస్తాయి. అట్లా అని చెప్పేసి అట్లాంటివి ఏం చేయం మనం. అలా భయ్యా అన్న ప్రతి అమ్మాయిలో ఎప్పుడైనా ఒక క్రష్ అనేది కలిగిందా? క్రష్ ఏం లేక మనం పెట్టే బిజినెస్. నేను కాలేజ్ పోతున్నా అన్ని పోతున్నా మనం అంతా బయట చూస్తానాక హ్మ్. ఈ ఆడికి వచ్చేటోళ్ళని అయితే 90% ఒక్క 99% అమ్మాయి దగ్గరైనా ఉంటుంది కదా! అయ్యో! భయ్యా అనేసిందే నేను ఈ బిజినెస్ పెట్టడం వల్ల ఇట్లా అన్నదేమో లే అని. అసలు నా కాన్సంట్రేషన్ అట్లుండదు. అట్లా అనుకున్నట్టే నాకు రిక్వెస్ట్ లిస్ట్ లోనే మస్తు మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. హ్మ్. నేను అయ్యే పట్టించుకోను. అసలు వాళ్ళకే రిప్లై ఇవ్వలేదు సక్క. బ్రో అన్నటోళ్ళకే ఇస్తా నేను. బ్రో హ్మ్. అని ఎవరైతే నాకు పెడతారో ఆ సిస్టర్ అని చెప్తే ఇక చూడను. ఇంకా నేను హాయ్ హలో అని నార్మల్గా ఇస్తే అసలు నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి హలో అని కూడా పెట్టాను నేను. అలా పెట్టిన సిస్టర్ హాయ్ సిస్టర్ అని పెట్టిన సిస్టరా అది అని పెడతాను. ఎందుకు మనకి ఎందుకంటే నేను ఒకటి అనుకున్నా మనం వద్దు అని చెప్పేసి గర్ల్స్ గిల్స్ ఎందుకంటే మనకు ఉంది ఫ్యామిలీ ఉన్నారు ఇది చూసుకోవాలి. వాళ్ళ వెనకాల పోతే మళ్ళీ దీన్ని వదిలిపెడతాం. మనకున్న ఆలోచనమే మనం పోవాలని మళ్ళీ వాళ్ళ ఆలోచనల వాళ్ళ ఇంట్లోని అర్థం చేసుకోకుండా అటు పోయి ఎందుకని చెప్పేసి నేను ఇది పెట్టుకున్నా. మళ్ళీ ఓకే. నేను ఈడికొచ్చి నేను అమ్మాయిలు ఇది అనుకుంటే నేను ఇలాంటి చేసుకునేటోనైతే కాలేజీలో చేసుకుంటా. ఈడొచ్చి బండి కాడ చేసుకున్నాక అలా ఎన్నాళ్ళుంటావు? ఎన్నాళ్ళని కాదు అట్లానే చెప్పేసి అట్లా లేదని కాదు. కాకపోతే ఆ! వద్దు అని చెప్పేసి అమ్మాయిలు నాకు నేను బి కాలేజ్ పోయినా నేను బి అమ్మాయిలని చూస్తా. నాకు బి ఉంటది ఇట్లా అమ్మాయిని లవ్ చేయాలి పెళ్లి కానీ వద్దు ఇప్పుడు వద్దు మనకి ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు. హ్మ్. ప్లస్ మనకి కరెక్ట్ టైంకి సెట్ అయ్యి ఇప్పుడు అమ్మాయిని లవ్ చేస్తా తీసుకొని వస్తా. నేను ఆమెను ఏడబెట్టి చూసుకున్నాక మా అమ్మని ఫస్ట్ నేను మంచిగా చూసుకోవాలి. అవును. ఇన్ని రోజులు కనిపించినందుకు ఇన్ని రోజులు కనిపించి నేను ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నేను ఆమెను చూసుకుంటే ఇక మా మమ్మీ ఇన్ని రోజులు కనిపించినందుకు ఆమెకేముంది అక్క. ఫస్ట్ నేను మా అమ్మని మంచిగా చూసుకున్నాక మా అమ్మని మంచిగా చూసుకునే పొజిషన్లో ఉన్నారా ఇప్పుడు నాకు బి ఒక తోడు కావాలి. ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా అమ్మని ఎట్లా చూసుకుంటున్నా అమ్మాయిని కూడా అట్లా చూసుకోవాలని చెప్పేసి చేసుకున్నా. అంతేగాని ఏదో టైంపాస్ లెక్కలు లవ్ చేసి మళ్ళీ రేపు పొద్దున ఆమెను పెళ్లి చేసుకొని ఆమెని పనికి పంపించి నేను పనికి పోయి హ్మ్. ఎందుకక్క మంచిగా చూసుకుంటా అన్నప్పుడే చేసుకోవాలి. అట్లా అని చెప్పేసి ఉన్నది తప్ప ఏమో అమ్మాయిలకి అదేం లేదు. ఫస్ట్ మనం ఫ్యూచర్లో సెట్ అయినాక తర్వాత ఆలోచిస్తాం ఏమన్నా. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఓన్లీ మన ఫ్రెండే కదా అని ఫుల్ తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? అంటే అందరిస్తారక్క పైసలు. హ్మ్. అబద్ధం మా ఫ్రెండ్స్ వచ్చినోళ్ళు పైసలు ఇస్తా అంటారు. కానీ నేను తీసుకోను. హ్మ్. ఎందుకంటే 100% మా ఫ్రెండ్స్ ఎవ్వరి దగ్గర పైసలు తీసుకోను. వద్దురా అని చెప్పేసి నేను స్కానర్ ఇట్లా తీసేసి ఏ పో మామ అని చెప్తా. హ్మ్. నువ్వు తీసుకుంటేనే వస్తాం రా భయ్ లేకపోతే లేదు. వద్దురా భయ్ పో. ఎందుకంటే మా దోస్తుల గురించే నేను ఎక్కువ చేస్తాక. ఇప్పుడు నాకు ఒకవేళ 3 కిలోల పప్పు పోయిందనుకో ఇంకా హ్మ్. అరకిలోకి పప్పు ఎక్కువనే వేస్తా. ఎందుకంటే కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు. బయట మా ఫ్రెండ్స్ ఉంటారు. జర ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కువ ఉంటాయి నాకు. వచ్చి హ్మ్. తింటారు. ఎందుకంటే దోస్తాన్లా ఎట్లా ఇప్పుడు పైసలు ఏం అడగలేక తిననీకే పైసలు హ్మ్. తక్కువ వచ్చినాయి ఏం రా భయ్ మీరు తినేసేయరు గుర్తు పెట్టుకుండాలి మా దోస్త్ అన్న దగ్గర తిన్నారా భయ్ అని చెప్పేసి అనుకుంటే చాలని చెప్పి దోస్తులకి పెడితే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు అక్క. వేరే అవును. ఎవరు పడితే వాళ్ళకి అమ్మలు పెడితే వాళ్ళు ఎవరు చెప్పుకోరు అని దోస్తులే పెడితే 100% గుర్తు తెచ్చుకుంటారు. దోశ ఎందుకంటే ఏమన్నా ఆపదలు ఉన్న వస్తారు దోస్తులు. హ్మ్. బయట వాళ్ళు ఎవరు రారు. అట్లా అని చెప్పేసి నేను దోస్తుల కాడ పైసలు గీసలు ఏం ఆలోచించను పెట్టేస్తా. మన ఫ్యామిలీస్‌లో వీడేంటి ఇట్లా పానీపూరి బిజినెస్ పెట్టుకున్నారని చీప్‌గా ఎవరైనా చూసారా? అంటే కొంచెం రిలేషన్‌లా ఉంటది అక్క. హ్మ్. ఈయనేంది చదువుకోకుండా పానీపూరి బండి పెట్టుడేంది మంచిగా చదువుకోవచ్చుగా
అదేంది ఇదేంది వాళ్ళు ఏం తెలియదు అక్క. మనం చుట్టాలలో పోయినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, మన ఇంట్లో పరిస్థితి మనం చూడరు. ఇవన్నీ తెలియదు వాళ్ళకి, అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చదువుకుంటారు అదే అని వాళ్ళు అనుకుంటారు, కానీ ఆడికి పోయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలుసా? మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు. మనం ఏంది అవి చేసినా సరే రాబాయ్ మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి మంచిగా. మనకి జనరేషన్ ఎట్లుందో తెలుసు, మన ఇంట్లో చూసుకోమని అనుకున్నా నేను చేసుకుంటున్నా. ఇప్పుడు రిలేషన్లలో ఇవ్వడం వీడియోలు తీస్తారు అని చెప్పి మా అమ్మకి ఎప్పుడు ఫోన్ చేసి ఇట్లా సాయి వీడియోలు తీస్తున్నంటే ఇట్లా చూసినాం, ఇంటర్వ్యూలు చూసినాం, వీడియోలు చూసినాం, మంచిగా తీసినాం. నేనంటే ఫ్యామిలీ గురించే తీసాను అక్క. చూసి ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు, ఇట్లా ఇంత మంచిగా అర్థం చేసుకుంటున్నా అని చెప్పేసి. ఇట్లా వాళ్ళు బి హ్యాపీ అయిపోతారు. మా మమ్మీకి ఫోన్ చేసిన మా మమ్మీ కూడా హ్యాపీ అయిపోతాయి. పానీపూరి బిజినెస్ పెట్టావు ఓకే, ఈ వీడియోస్ కూడా చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? అయితే నాకు ఎప్పటి నుంచో వీడియోలు తీయాలని ఉంటుండాక, ఇక నాకు అక్కడ ఫోన్ లేకుండే, కరెక్ట్ ఫోన్ లేకుంటుండే, ఇక జర పైసల ప్రాబ్లం ఉంటుండే. ఇక మా అమ్మని ఇబ్బంది పెట్టి ఫోన్ కొనిపించి ఇక చేసుడు ఎందుకు, ఏదైనా పని చేసుకుంటూ వస్తుంది మనకు కూడా ఫోన్ అది అని చెప్పేసి ఫస్ట్ పని చేయాలని చెప్పేసి బిజినెస్ పెట్టుకున్నా. దాని తర్వాత పైసలు వస్తుంటే ఇక మా మమ్మీతో ఒకటి అన్న, మమ్మీ ఇట్లా ఫోన్ కొనుక్కుంటా అది అని అంటే సరేరా అన్నది. ఎంత ఫోన్ అంటే ఒక 80,000 అట్లా ఉంటుంది, 70,000-80,000 అంటే. ఇక మా అమ్మ అవునా సార్, పక్కన వాళ్ళు ఏమో ఆ 70,000-80,000 పెడితే గోల్డ్ వస్తాయి కదా, బంగారం వస్తాయి కదా అంటే. అది కూడా ఉంది, కాకపోతే వీడియోలు చేస్తే మంచి పొజిషన్లో పోవచ్చు. నాకు ఒకటి ఉంది, నా టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకోవచ్చా. అమ్మ ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కుంటున్నాను, మా అమ్మ ఏమనలే సరేరా కొనుక్కోరు అనేది. దేనికి రా అంటే ఇట్లా వీడియోలు చేస్తా అమ్మ అదేనంటే సరేరా తీసుకో. అయితే ఇక మా మమ్మీకి ఒకటే అన్న, ఏదో ఫోన్ కొంటా వీడియోలు తీస్తా అని చెప్పిన, నేను ఇప్పుడు ఫోన్ కొనగానే నేను ఫేమస్ అయిపోతా, నేను ఏదో సినిమాలలో వేస్తున్నా అది అని నువ్వేమనుకోకు, నువ్వు జస్ట్ వదిలేసే. ఫోన్ అయితే తీసుకున్నా, నా అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే నేనైతే ట్రై చేస్తా, అది 100% ఉంటే వస్తుంది, లేకపోతే లేదని చెప్పేసి చెప్పిన. చలో మా మమ్మీ ఏమనలే, కొనుక్కోరా మీ ఇష్టం. ఇక మా అమ్మ మా కోసమే అక్క, ఏది చేసినా మా కోసమే. మా మమ్మీకి ఇంత గోల్డ్ ఏం లేదు, మేము ఏది అడుగుతుంది ఇప్పించేసే. మా అమ్మ మేము మాక్సిమం అడగము, మా పైసలు మేమే కొంటాము. మా అమ్మయ్య ఆమె చేసిన పైసలు మొత్తం మేము ఏమి కావాలంటే అదే ఇచ్చేసేది, అంతేగాని నా కొడుకులకి ఇది వద్దు, నేను ఇది చేయించుకుంటా, ఇవన్నీ ఇప్పొద్దు అని ఏం లేదు. మేము ఏది కావాలంటే అది సరేరా కొనుక్కో, ఎట్లా అని పని చేస్తున్నా కట్టుకుంటే, సరే తీసుకో అన్న. కొనుక్కున్నా, వీడియోలు చేసిన, సక్సెస్. ఓకే నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది, నాకు చాలు. మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు, చూసిన కస్టమర్లు కూడా ఇంత మంచిగా వీడియోలు తీస్తున్నా అంటుంటే అందరు హ్యాపీ. మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మంచి వీడియోలు తీస్తున్నా, అందరు మెచ్చుకుంటారు, హ్యాపీ. నీ సక్సెస్ కి ఇప్పుడు ప్రెసెంట్ పానీపూరి బిజినెస్ అంటావా, లేదంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయడం వల్ల అంటావా? రెండక్క, ఎందుకంటే నేను బిజినెస్ చేసుకుంటేనే వీడియోలు చేసిన, నాకు బిజినెస్ తోనే వీడియోలు చేసినాయి. అట్లా రెండు నాకు ఇక రెండు, ఒకటి పైసలు ఇచ్చింది, ఒకటి పేరు ఇచ్చింది, రెండింటిని సమానంగా చూసా అట్లా. కానీ పేరు ఏం చేస్తావు? అందుకే పైసలు ముఖ్యంగా. పేరు ఏముంది, పబ్లిక్ లో మంచి పేరు, పైసలతో రాదు పేరు. మంచి పేరు వచ్చింది అక్క, ఒక దిక్కు పైసలు వస్తున్నాయి, ఒక దిక్కు మంచి పేరు వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి లైఫ్ గో ఆన్ అవ్వాలంటే మనకి పైసలు. అందుకే అక్క బిజినెస్ నడిపిస్తుంది, నాకు బిజినెస్ తరపున పైసలు వస్తున్నాయి, వీడియోస్ తరపున మంచి పేరు వస్తుంది. అందుకే నేను ప్రమోషన్స్ కూడా చేస్తలేను. ప్రమోషన్స్ బి నాకు బి మస్తు వచ్చిండే, నేను ప్రమోషన్ చేయను. అందుకే పబ్లిక్ లా వద్దు, నాకు వస్తున్నాయి పైసలు. ఇప్పుడు నాకు 500 కాకపోతే 1000 రూపాయలు వస్తున్నాయి, 1000 కాకపోతే 500. నాకు అనుకున్నందుకు నా ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా 500 వరకు మేమేం పోయి ఏసీలలో వండుకొని అదంతా కాదు, మాకు అవసరమైనంత పైసలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రమోషన్ చేసి ఎక్కువ పైసలు కూడా వస్తాయి నాకు. కానీ నన్ను నమ్ముకొని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మోసపోవద్దు. ఒక ప్రోడక్ట్ నేను చేయడం వల్ల, ఒకటి బెట్టింగ్ యాప్ చేయడం, వాళ్ళు మోసపోయి వాళ్ళ ద్వారా నాకు బ్యాడ్ నేమ్ రావద్దు. నన్ను నమ్మినప్పుడు మంచిది ఇవ్వాలి ఏమన్నా. ఒకవేళ నేను చేసినా కూడా పబ్లిక్ ఇప్పుడు నా వీడియోలు వాళ్ళు చూసినందుకు వాళ్ళకి లాభం ఉంటేనే ఇచ్చేటట్టు చేస్తే తప్ప ప్రమోషన్ వేరేది ఏం చేయను. అందుకే ఇప్పటి వరకు కూడా నేను ఒక్క ప్రమోషన్ కూడా చేయండి, అందుకు నన్ను నమ్మి ఫాలో కొట్టారు. నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.